దినం ప్రభు దినం దేవుని మందిరములో చేరి ప్రభువును ఆరాధించగలిగిన, ఆయనను మహిమపరచగలిగిన అనుభవం దేవుడు మనకిచ్చి సజీవులుగా దేవునిని కలిగి ఉండే పిల్లలుగా, భూమి మీద ఆయన నామమును ప్రచురపరిచే పిల్లలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం ఎంతైనా ధన్యులమై ఉన్నాం. దేవుని కృప దీవెనలు స్వతంత్రించుకునే అనుభవంలో మనం ప్రభువును మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో యథావిధిగా మనం ఒక ప్రత్యేకమైన పాట పాడుకుని దేవుని వాక్యం మనం ధ్యానం చేయటానికి ముందుకు సాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 16వ పాట యెహోవా నా మొర లాలించెననే పాట పాడుకుందాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగున తుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి బడిమి వడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాగ్ఫల నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళమునామదిన్ తన ప్రదీప్త వాక్యం కుసాహతిన్ యదేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగి నన్ను సుఖ కళావ
మనసులోన నిలిపెను యెహోవా నా మొర ఆలించెను తన మహాదయను నన్ను కరుణించెను. పాపియ త్రోయక నన్ను గూర్చి తన సుతు నిదాచక తెగించి మృతికో పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నంచెను యెహోవా నా మొర ఆలించెను తన మహాదయను నన్ను కరుణించెను. అహర్నిశలది నహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి పనిపెను యెహోవా నా మొర ఆలించెను తన మహాదయను నన్ను కరుణించెను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవము గల నామమునకై స్తుతులు చెల్లిస్తున్నాం. నిలువబడిన దాసుడు చేరిన నీ పిల్లలు మేమందరము నీ వాక్యం వినున్నట్లుగా మీరు మమ్మలను ప్రేరేపించి నీ కృపలో ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, సోషల్ మీడియా ద్వారా కూడా ఎవరైనా దేవుని వాక్యం వింటూ ఉంటే వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచుమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహా కృపను బట్టి మరొక ప్రభు దినం ఉదయకాల సమయం దేవుని మందిరములో ఈ రీతిగా మనం ప్రభువును మహిమపరుస్తున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుని చేత హెచ్చరిక చేయబడుటకు దేవుని పిల్లలైన మనలను దేవుడు బలపరుస్తున్నాడు. దేవుని వాక్యములో ప్రతి వారం కూడా దేవుని పిల్లలను దేవుడు విశ్వాస యాత్రలో నడిపించేవాడై ఉన్నాడు. మనము యాత్రికులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. యాత్రలో చాలా సమస్యలు ఉంటాయి. దూర ప్రాంతానికి యాత్రకు వెళ్ళినప్పుడు యాత్రలో రోడ్డు మార్గములో వెళితే, రైలు మార్గములో వెళితే, ఏ మార్గములో వెళ్ళాలని మనం ప్రయత్నం చేసి యాత్ర చేయటానికి వెళితే సమస్యలు ఉంటాయి. మానవ జీవితం యాత్రా జీవితం. దినదినము సమస్యల సుడిగుండాల గుండా వెళుతూ ఉంటాం. కుటుంబంలో సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య నుండి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించాలి అనంటే దేవుని వాక్య సహాయము మనకు అవసరమై ఉన్నది. కనుక ఆయన వాక్యం మనం చదివినప్పుడు, వినినప్పుడు, దానిని ఆలకించినప్పుడు మన ముందున్న సమస్యను పరిష్కరించుకోగలం. విశ్వాస యాత్రలో మనకు అవసరమైన దేవుని వాక్యం. అందుకనే దేవుని వాక్యానికి ఒక పేరుంది. ఆయన వాక్యము సజీవమైనది అనే మాట బైబిల్లో రాయబడిన మాట.
దేవుని వాక్యము సజీవమైనది గనుక యాత్రా జీవితంలో సమస్యను బట్టి మనం నిర్జీవులుగా లేకపోతే మృతులముగా మార్చబడకుండా ఆయన వాక్యము మనల్ని హెచ్చరిక చేసి తిరిగి దినదినం ఆయనకి ఇష్టలుగా బ్రతుకుటకు దేవుడు తన మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో చదువుకున్న వాక్య భాగంలో నుండి మనం కొన్ని మాటలు ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాం. మనుషులు లెక్కపెట్టేవి లోకములో ఉంటాయి. మనుషులు లెక్కపెట్టేవి లోకములో ఉంటాయి. దేవుడు లెక్కపెట్టేవి కూడా ఉంటాయి. ఏదేమైనా లెక్కించుట అనేది ఒక ప్రాముఖ్యమైన శ్రేష్టమైన పద్ధతి. ఈ లెక్కించుట అనేది బాధ్యతను గుర్తు చేస్తుంది. మనుషులు లెక్కపెట్టేవి ఉంటాయి, దేవుడు లెక్కపెట్టేవి ఉంటాయి. ఈ లెక్కించుట అనేది ఒక ప్రాముఖ్యమైన శ్రేష్టమైన పద్ధతి. లెక్కించుట అనేది బాధ్యతను గుర్తు చేస్తుంది. బస్సులో కండక్టర్ ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో తను స్టాటిస్టికల్ రిజిస్టర్ క్లోజ్ చేసేటప్పుడు ప్రయాణికులను లెక్క చూసుకుంటాడు. వెనక్కి తిరిగి ఎంతమంది ఉన్నారో, తన ముందున్న సీట్లలో వెనుకున్న సీట్లలో 1కి 2 సార్లు ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు అనేది లెక్క పెడతాడు. లెక్కించుట ప్రాముఖ్యమైన విషయం. లెక్కించుట బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే స్కూల్లో టీచర్ అటెండెన్స్ తీసుకుంటారు. ఎందుకు అనంటే ఈరోజు స్కూల్కి ఎంతమంది విద్యార్థులు వచ్చారు అనే లెక్క అవసరం. లెక్క ఉంటే దానికి ఒక బాధ్యత ఉంది అని అర్థం. లెక్క లేకపోతే గుంపులో ఏదో అన్నట్లే. తదుపరి ఎలక్షన్లో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఎలక్షన్ పెట్టి మౌనంగా ఉండరు. ఎలక్షన్ పూర్తయిన తర్వాత కొన్ని రోజులకు ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో లెక్కిస్తేనే ఆ అభ్యర్థి యొక్క విజయం బయటపడుతుంది. ఎలక్షన్లో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇంకా ఇలా చాలా లెక్కలు మనం చూస్తూ ఉంటాం. లోకములో స్థలము పొలము అమ్మితే వచ్చేటువంటి డబ్బుల లెక్క ఉంటుంది. స్థలము పొలము అమ్మితే వచ్చే డబ్బుల లెక్క ఉంటుంది. బ్యాంకులో డబ్బులు క్రెడిట్ చేయబడతాయి, డెబిట్ చేయబడతాయి. ఇంకా మనం ఆలోచన చేస్తే గుడౌన్లో సరుకులు వస్తువులు లెక్కిస్తారు. సరుకుల లెక్క ఉంటుంది. లెక్క లేకుండా గుడౌన్లో తెచ్చి సామాన్లు పడేయరు. లెక్క తప్పకుండా ఉంటుంది. అయితే 3 రకాలైనటువంటి లెక్కలు మనం చూస్తూ ఉన్నాం. జనాభా లెక్క, డబ్బుల లెక్క, వస్తువుల లెక్క. ఏదేమైనప్పటికీ లెక్కించుట అనేది బాధ్యతను గుర్తు చేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. లెక్కలు చాలామందికి కఠినం అని అనుకుంటారు. ఏదేమైనప్పటికీ ఈ లెక్కలు మనం ఎక్కడ ఉపయోగిస్తాం అని అంటే న్యాచురల్ సైన్స్లో, ఇంజనీరింగ్లో, మెడిసిన్లో, ఫైనాన్స్గా, సోషల్ సైన్సెస్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, గేమ్ థియరీ, ప్యూర్ మ్యాథమెటిక్స్, ఇలా మనం ప్రతి సందర్భంలో కూడా లెక్కలు ఉపయోగిస్తాం. అందుకనే మ్యాథమెటిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ద సైన్సెస్ అని వాడుతారు. ఈ లెక్కలు శాస్త్రానికి ఇది ఒక రాణి లాంటిది కనుక లెక్కించటం అనేది చాలా ప్రాధాన్యత కలిగినది. ఇప్పుడు ఈ లెక్కను గురించి మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం? ఉదయకాల సమయం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం లెక్కించుట, టు బి కౌంటెడ్. లెక్క అవసరం. బస్సులో కండక్టర్కి లెక్క లేకుండా ప్రజలందరినీ ఎక్కించుకుంటే
తనకు ఉద్యోగంలో బాధ్యత గుర్తెరిగినట్లు కాదు. స్కూల్లో టీచర్స్ విద్యార్థులు ఎంతమంది వచ్చారో లెక్క పెట్టకపోతే తనకు బాధ్యత లేనట్లే ఎంత టీచింగ్ చెప్పినా. అలానే జనాభా లెక్క, డబ్బుల లెక్క, వస్తువుల లెక్క, ఈ లెక్కలన్నీ కూడా భూమి మీద మానవునికి అవసరమే. లెక్క లేకుండా ఉండకూడదు, అన్నిటికీ లెక్క అవసరం. అయితే దేవుని యొక్క సన్నిధానములో మనుషులు లెక్క పెట్టే ఉంటాయి, రెండవది దేవుడు లెక్క పెట్టే ఉంటాయి. ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఎవరు లెక్కించబడ్డారు మొదటిది, రెండవది ఎక్కడ లెక్కించబడ్డారు, మూడవది ఎందుకు లెక్కించబడ్డారు. ఈ మూడు మాటలు మనం చాలా క్లుప్తంగా మనకున్న సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసి నేర్చుకుందాం. ఎవరు లెక్కించబడ్డారు, ఎక్కడ లెక్కించబడ్డారు, ఎందుకు లెక్కించబడ్డారు. మన అంశము ఉదయకాల సమయం లెక్కించుట, టు బి కౌంటెడ్. ఎవరు లెక్కించబడ్డారు అని అంటే, మొట్టమొదటిగా దేవుడు ఏదెను వనములో ఆదామును చేశాడు. ఆదాము ద్వారా సృష్టి క్రమంలో మనుషుల ఉత్పత్తి క్రమం ప్రారంభమైంది. తదుపరి నోవహు కాలములో జలప్రళయం వచ్చింది. దేవునికి అవిధేయులుగా ఉన్న వారందరినీ కూడా ఆ జలప్రళయంలో దేవుడు నశింపు చేశాడు. అక్కడ ఒక లెక్క అయిపోయింది. రెండవదిగా ఎవరు లెక్కించబడ్డారు అనంటే, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. అయితే అబ్రహాముకు తన సొంత కుమారుడుగా పిల్లలు లేని సమయములో దేవుడు అబ్రహామును పిలిచి, ఒక్కసారి నీవు ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలు గనక నీకు లెక్కించటం చేతనైతే నక్షత్రాలు లెక్కించు అని చెప్పాడు. దేవుని వాక్యం తెరిచి ఆది కాండం, బైబిల్ తెరవండి. ఆది కాండము దేవుని వాక్యములో నుండి అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు ఈ ఉదయకాల సమయం మనం ముందుకు చూచి ముందుకు వెళదాం. ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. చూడండి, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు. చాలామందికి డబ్బులు కట్టించి లెక్క పెట్టమంటే లెక్కించడం రాదు. 100 తర్వాత ఏమి లెక్కించాలో తెలియదు చాలామందికి. ఇప్పుడు అబ్రహామును దేవుడు బయటకు పిలిచి ఆకాశ నక్షత్రాలు లెక్కించగలిగితే చేతనైతే లెక్కించు. లెక్కించుట, టు బి కౌంటెడ్. లెక్కించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాముకు అప్పటికి 99 సంవత్సరాల వయసు వచ్చేసింది. శారా కూడా వృద్ధురాలుగా ఉంది. స్త్రీధర్మము నిలిచిపోయింది. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ సంతానం అలా అవుతుంది నువ్వు లెక్కించగలిగితే. అక్కడ మళ్ళీ ఒక మాట వాడాడు, సాధ్యమైతే అన్నాడు కదా. లెక్కించటం నీ చేతనైతే లెక్కించు. లెక్కించుట మొట్టమొదటిగా. ఎవరు లెక్కించబడ్డారు అని అంటే, అబ్రహాము తర్వాత అబ్రహాముకు దేవుడు కుమారునిచ్చాడు ఇస్సాకును. ఇస్సాకు కూడా పిల్లలు పుట్టారు, ఏశావు, యాకోబు. యాకోబును దేవుడు దీవించాడు. యాకోబు దీవించి పద్దనరాములోనికి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే తన అన్నను మోసం చేశాడు గనుక పద్దనరాములోనికి వెళ్ళిపోయాడు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా ఇచ్చిన తరువాత, దైవ దీవెన అబ్రహాము స్వతంత్రించుకున్న తరువాత తన సంతానము వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు బైబిల్లో అబ్రహాము సంతానం లెక్కించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు పద్దనరాములో ఉండి తను అక్కడ ఉన్నప్పుడు తదుపరి వచ్చినటువంటి కరువు భారమును బట్టి
యాకోబు తను ప్రేమించేటువంటి కుమారుడైన ఏశావును తన సహోదరులు ద్వేషించుటను బట్టి, ఏసేపును అమ్మివేయుటను బట్టి ఏసేపు ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని ప్రణాళిక చొప్పున పరాయి దేశమైన ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు ఏసేపు. తదుపరి యాకోబు తన యొక్క మిగిలిన కుమారులున్న స్థలములో కరువు భారమైపోయింది, బ్రతకటానికి కూడా అవకాశం లేదు. ఆ సమయంలో యాకోబు ముందుగా తన కుమారులను ఐగుప్తునికి పంపించాడు ధాన్యం తెచ్చుకుందామని. అక్కడ ఏసేపు అధికారిగా ఉండి తన అన్నదమ్ములను గుర్తెరిగాడు. వారిని గుర్తెరిగి క్షేమ సమాచారం అడిగి, తన తండ్రి ఎలా ఉన్నాడో అడిగి వారందరిని కూడా ఐగుప్తుకు ఆహ్వానించాడు. అందరూ కూడా దేవుని ప్రణాళిక చొప్పున ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. ఎందుకు అలా జరిగింది అనంటే, అబ్రహామును దేవుడు ఆకాశ నక్షత్రాలను లెక్కించమని చెప్పి నీ సంతానం అలా అవుతుంది అనంటే అబ్రహాము దేవుని ప్రశ్నించాడు. అలా అవుతుంది అనటానికి సూచన ఏంటి? నాకు సంతానం అంతగా కలుగుతుంది అనటానికి ఏంటి నాకు రుజువు అనంటే, దేవుడు అబ్రహాముతో చెప్పాడు. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని చెప్పాడు. వాటిని ఒకదానికొకటి నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండము ఎదురుగా పెట్టమని చెప్పాడు. అయితే పక్షులను అతడు ఖండించలేదు, నరికివేయలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము మెలకువగా ఉండి వాటిని తోలివేశాడు. అయితే ప్రొద్దు గ్రుంకపోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర వచ్చేసింది. భయంకరమైన కటిక చీకటి గమ్మింది. అప్పుడు కింద మనం వాక్యములో చూడగలిగితే 14వ వచనములో వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. దేవుడు 13వ వచనములో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులైపోతారు. ప్రవచనం చెప్పేశాడు దేవుడు. ఎందుకోనంటే దేవుడు ఆశీర్వదించటానికి, ఆ దహన బలి మీదకు వచ్చే సమయానికి అబ్రహాము దేవుని ఆశీర్వాదము స్వీకరించటానికి సిద్ధంగా లేక కటిక చీకటి కమ్మగా అబ్రహాము నిద్రపోయాడు. మనం కూడా ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలనుకుంటాం, కానీ దేవుని దగ్గర మెలకువగా ఉండలేం. దేవుడు ఆశీర్వాదం ఇచ్చే వరకు కూడా మనము దేవుని మీద ఆధారపడి ఉండలేం. అబ్రహాము మెలుగుగా ఉన్నంతసేపు కూడా దేవుని సన్నిధిని ఆహ్వానించాడు. కానీ కటిక చీకటి కమ్మినప్పుడు, నిద్రపోయినప్పుడు దేవుడు ఆ యొక్క దహన బలిని దాటి వెళ్ళినట్లుగా మనం చూడగలం. 17వ వచనం చూడండి. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. దానికి ముందు దేవుడు చెప్పాడు, దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు ఎదురు చూడలేని అబ్రహాముతో నీ దాసులు, నీ సంతానము, నీ దేశము గాని పరదేశములో 400 ఏళ్ళు ఎలా ఉంటారట? బానిసలుగా ఉంటారు. తిరిగి వారు మళ్ళీ స్వదేశానికి వస్తారు. ఇప్పుడు తెలియకుండానే ఏసేపు ముందుగా వెళ్ళాడు ఐగుప్తుకి. తరువాత యాకోబుతో పాటు మిగిలిన కుమారులందరూ కూడా ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఐగుప్తుకి ఎంతమంది వెళ్ళారో బైబిల్లో నుండి చూడగలిగితే చూద్దాం. దేవుని వాక్యములో నుండి ఐగుప్తుకు ఎంతమంది వెళ్ళారు అనగా సుమారు 66 మంది ఐగుప్తులోనికి వెళ్ళారు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలుగా ఉన్నవారు ఐగుప్తులోనికి 66 మంది వెళ్ళారు. అక్కడ ఏసేపు భార్య, ఏసేపుకు కలిగినటువంటి 2 కుమారులు, మొత్తము 70 మంది దేవుని పిల్లలు, దేవుని చేత వాగ్దానము చేయబడిన పిల్లలు ఐగుప్తులోనికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. ఈ 70 మంది కూడా
ఐగుప్తులో దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నారు. కొంతకాలానికి యాకోబు చనిపోయాడు. యోసేపు బ్రతికుండగా యాకోబు చనిపోయినప్పుడు యాకోబును తన స్వస్థలానికి తెచ్చి పాతి పెట్టేశాడు. కొద్ది దినాలకు యోసేపు కూడా చనిపోయాడు. యోసేపు చనిపోయిన తరువాత యోసేపును ఎరుగని ఒక రాజు ఐగుప్తును పరిపాలిస్తున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రజలు ఐగుప్తు వారి కంటే బలముగా ఉన్నారు. ఈ ప్రజలు ఐగుప్తు వారి కంటే ప్రత్యేకంగా ఉన్నారు. ఈ ప్రజలు ఐగుప్తు వారి కంటే గొప్ప అభివృద్ధిని కలిగి ఉన్నారు. మంచి ఆలోచన కలిగి ఉన్నారు. తెలివి కలిగి ఉన్నారు. వీరిని ఎలా అయినా పాడు చేయాలి, వీరి అభివృద్ధిని అని యోసేపును ఎరుగని రాజుకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన ఆలోచన తరువాయి అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమనంటే, ఈ ఐగుప్తు దేశములో 2 సంవత్సరాల వయసులో ఉన్న మగపిల్లలందరినీ చంపేయండి అనంటే, ఆ సమయంలో అమ్రాము యొకబెతుకు పుట్టిన మోషే ఉన్నాడు, ఆ వయసుకు సంబంధించిన వ్యక్తిగా. మోషేను వెంటనే తన సహోదరి మిర్యాము ఒక పెట్టెలో పెట్టేసి, తల్లి కూడా కలిసి ఒక పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. ఆ రాజకుమార్తె స్నానం చేస్తూ ఉంటే ఆ పెట్టెలో ఏడుపు వినపడుతుంది. వెంటనే తన పనికత్తెలను పంపించి ఆ పెట్టె తీసుకుని వస్తే దానిలో సుందరుడైనటువంటి చిన్న బాలుడు ఉన్నాడు. ఆ బాలునికి పేరు పెట్టబడింది మోషే. మోషే అనే పేరుకు అర్థం నీటి నుండి తీయబడిన వాడని అర్థం. మోషే అనే పేరుకు అర్థం నీటి నుండి తీయబడినవాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య దినదినం పెరిగిపోతుంది ఐగుప్తులో. వారిని ఎలా అయినటువంటి వారి అభివృద్ధిని ఆటంకపరచాలని రాజు ఆకాంక్ష కలిగి ఉన్నాడు. ఆ సమయంలో వారిని శ్రమకు గురి చేస్తున్నాడు, వెట్టి చాకిరి పెడుతున్నాడు, ఎంతో బాధకు గురి చేస్తున్నాడు. ఆ సమయంలో వారు నిట్టూర్పు విడిచి దేవునికి మొర్ర పెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవుడు వారి మొరను ఆలకించి మోషేను వారి మధ్యకు పంపించి వారి విడుదల కొరకు మోషేను నాయకునిగా అధికారం ఇచ్చి పంపించాడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల మధ్యకు. మన అంశం ఉదయకాల సమయం లెక్కించుట. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని రావటానికి దేవుని శక్తి కలిగి ముందుకు సాగుతున్నాడు. ఆ క్రమములో ఫరో ముందు 10 తెగుళ్ళు తెప్పించినప్పటికీ ఫరో మనసు కఠినమైపోయింది. ఏదేమైనప్పటికీ దేవుడు శక్తి గలవాడు గనుక, దేవుని ప్రజలను విడిపించేవాడు గనుక, ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు తన దైనటువంటి సమయములో దైవ దీవెనిచ్చేవాడు గనుక దేవుని ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే వారికి విడుదల ఇస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని వస్తూ పస్కా పండుగ ఆచరించారు. వారు మొదట బయటకు వచ్చే సమయంలో వారి జనసంఖ్య సుమారు 6 లక్షల పిల్లులుగాక 6 లక్షల కాల్బలం అని రాయబడింది. తదుపరి ఇశ్రాయేలు ప్రజలు కాలినడకన దేవుడు తీసుకుని వెళ్ళే వాగ్దాన భూమిలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ సమయంలో మోషే వారికి నాయకుడిగా ఉన్నాడు. దేవుడు మార్గ మధ్యములో ఎవరు లెక్కించబడ్డారు, ఎక్కడ లెక్కించబడ్డారు, ఎవరు లెక్కించబడ్డారు అని అంటే దేవుని పిల్లలైన ఇశ్రాయేలు ప్రజలు లెక్కించబడ్డారు. ఇప్పుడు ఎక్కడ లెక్కించబడ్డారు? ప్రాముఖ్యమైన విషయం చూడండి. సంఖ్యాకాండం, దేవుని వాక్యం తెరిచి సంఖ్యాకాండము 1వ అధ్యాయము ఎక్కడ వారు లెక్కించబడ్డారు? సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీని సినాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. వారు ఎక్కడ లెక్కించబడ్డారు అనంటే
మొదటి నెల 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీన సీనాయి అరణ్యమందు వారు లెక్కించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యములో దేవుడు మోషేకు చెప్తూ ఉన్నాడు. 3వ వచనం, ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. లెక్కించుట. దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలను సీనాయి అరణ్యమందు లెక్కించమని చెప్పాడు. ఏ వయసు వారినట? 20 సంవత్సరాల పైబడిన వారిని లెక్కించమని చెప్పాడు. ఎవరు ఇశ్రాయేలు ప్రజలు? ఆ గోత్రాలు ఏమిటి అనంటే చూడండి, 5వ వచనములో రూబేను గోత్రం, 6వ వచనములో షిమ్యోను గోత్రం, 7వ వచనములో యూదా గోత్రము, 8వ వచనములో ఇస్సాకారు గోత్రము, 9వ వచనములో జెబూలేను గోత్రము, 10వ వచనములో యోసేపు సంతానమందు 2 గోత్రాలు ఉన్నాయి. ఎఫ్రాయిము గోత్రము, మనష్షే గోత్రము. 11వ వచనములో బెన్యామీను గోత్రము, 12వ వచనములో తాను గోత్రము, 13వ వచనం ఆషేరు గోత్రము, 14వ వచనం గాదు గోత్రము, 15వ వచనం నఫ్తాలి గోత్రము. ఈ గోత్రములలో ఉన్న వారిని మోషేకు దేవుడు చెప్పాడు, లెక్కించమని చెప్పాడు. 19వ వచనంలో చూస్తే యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. లెక్క అవసరం, మనుషులకు లెక్కలు అవసరం, జనాభా లెక్క అవసరం, డబ్బుల లెక్క అవసరం, వస్తువుల లెక్క అవసరం. మరి దేవునికి, దేవుడు సృజించిన దేవుని పిల్లల లెక్క అవసరం. ఇప్పుడు వారు ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు యోసేపు ముందుగా వెళ్ళాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు, 4 ఉన్నారు అక్కడ. కానీ తదుపరి యాకోబుతో తన కుమారులు కోడళ్ళు వెళ్ళిన వారు 66 మంది, 70 మంది వెళ్ళారు ఐగుప్తులోకి. ఎందుకు వెళ్ళారు అనంటే, అబ్రహాము ఆనాడు నీకు ఆకాశ నక్షత్రాలంత సంతానం ఇస్తానంటే దీనికి రుజువేంటి అని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, నీవు దహన బలి సిద్ధం చేయమని చెప్తే అబ్రహాము వెయిట్ చేయలేకపోయాడు దేవుని యొక్క నడిపింపు కొరకు. అప్పుడు దేవుడు ఆ నడిపింపులో తనకు ప్రవచనం చెప్పాడు, నీ దేశం కాని దేశములో నీ సంతానము పరదేశములో 400 సంవత్సరాలు పరవాసులైపోతారు అని. అలానే ఇప్పుడు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉండి తిరిగి బయటకు వస్తుంటే మోషే నాయకుడిగా ఉన్నాడు. లెక్క వస్తూ ఉంది. 12 గోత్రాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ 12 గోత్రాల పితరులను లెక్కిస్తున్నాడు. ఎంత వయసు? 20 సంవత్సరాల పైబడి వారి లెక్క తీసుకుంటున్నాడు. ఆ లెక్క కూడా చూడండి, మీరు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 20వ వచనములో రూబేను వంశావళి లెక్క ఎంత అంటే 46,500 మంది, 46,500 మంది. తదుపరి షిమ్యోను వంశావళిలో లెక్క ఎంతమంది అనంటే 59,300 మంది. తదుపరి గాదు వంశావళిలో లెక్క ఎంతమంది అనంటే 45,650 మంది. యూదా పుత్రుల వంశావళిలో లెక్క 74,600 మంది. ఇస్సాకారు వంశావళిలో లెక్క 54,400 మంది. జెబులోను పుత్రుల వంశావళి లెక్క 57,400 మంది. యోసేపు పుత్రుల వంశావళి లెక్క 40,500 మంది. మనష్షే పుత్రుల వంశావళి లెక్క 32,200 మంది. బెన్యామీను గోత్రములో 35,400 మంది. తాను గోత్రములో వంశావళి లెక్క 62,900 మంది. ఆషేరు పుత్రుల వంశావళి లెక్క 41,500 మంది. నఫ్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు 53,400. 44వ వచనం చూడండి, వీరు లెక్కింపబడిన వారు. అందరు ఈ మాట అనగలరా? వీరు లెక్కింపబడిన వారు.
లెక్కింపబడుట, టు బి కౌంటెడ్. దేవుని సన్నిధానములో దేవుడు విడిచిపెట్టలేదు. 430 సంవత్సరాల తరువాత తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలను లెక్కిస్తూ ఉండగా వీరు లెక్కింపబడిన వారు. కింద మనం ఆలోచన చేస్తే 45వ వచనం కింది భాగములో లెక్కింపబడి 6,03,550 మంది అయిరే. ఇప్పుడు ఎంతమంది లెక్క వచ్చేసింది కదా. ఇశ్రాయేలు ప్రజలు ముందుగా 70 మంది ఉన్న ప్రజలు ఇప్పుడు ఎంతమంది అయ్యారు అని అంటే 6,03,550 మంది. ఎవరు లెక్కించబడ్డారు? ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడ లెక్కించబడ్డారు అనంటే సీనాయి అరణ్యములో లెక్కించబడ్డారు. మరి రెండవసారి దేవుడు లెక్క చేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండములో చూడండి 26వ అధ్యాయము 52వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 52వ వచనం. 52వ వచనం. ఆగండి 63వ వచనం. 63వ వచనం. ఎరికో ప్రాంతము యందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానములో మోషేయు యాజకుటకు ఎలియాజరును ఇశ్రాయేలుల జనసంఖ్య చూసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. రెండవసారి లెక్క చూడబడింది ఎక్కడనంటే ఎరికో ప్రాంతమందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానములో. మొదటి లెక్క ఎక్కడ? సీనాయి అరణ్యములో. అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారట? 6,03,000. చెప్పండి ఎంతమంది? 6,03,550 మంది. ఇప్పుడు యొర్దాను మైదానములందలి లెక్క చూస్తే ఎంతమంది ఉన్నారు చూడండి. 51వ వచనం. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. 6,01,730 మంది. ఇప్పుడు లెక్క అక్కడ ఉన్న కొంతమంది ఇక్కడ చనిపోయారు. మరి చనిపోయిన ఈ 6,01,730 మంది ఆ ప్రయాణములో ఏమవుతారో దేవుడు ఆ కాలములో చెప్పాడు. చూడండి దేవుని వాక్యములో మనం చూడగలిగితే సంఖ్యాకాండం 26వ అధ్యాయములో 64వ వచనములో మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. అంటే సీనాయి అరణ్యములో లెక్కించిన వాళ్ళలో ఇప్పుడు యొర్దాను దగ్గర లెక్కించే వారిలో ఒక్కడు కూడా లేడట. అంటే ఏమైంది? లెక్కలో వీళ్ళందరూ ఏమయ్యారు? మార్గములో చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారో తెలుసా? దేవుడు ఆయన వారిని జ్ఞాపకము చేసుకుని వారిని వాగ్దాన దేశమునకు నడిపిస్తూ ఉంటే మార్గములో వారు సణిగారు. దేవునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు శ్రమపడి నాయకుని ఏర్పరిచి నడిపిస్తుంటే వారు పోతదూడ చేసుకుని విగ్రహారాధన చేశారు. దేవునికి విరోధమైన పనులు చేశారు. అందుకని వారు ఇప్పుడు లెక్క పెట్టిన వారిలో మొదట లెక్క పెట్టిన వాడు ఒక్కడు కూడా లేడట. దేవుని వాక్యములో మనం చూడగలం 65వ వచనం. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. లెక్కింపబడుట. ఈ ఉదయకాల సమయం ఎవరు లెక్కించబడ్డారు? ఇశ్రాయేలు ప్రజలు లెక్కించబడ్డారు. ఎక్కడ లెక్కించబడ్డారు? మొదటిది సీనాయి అరణ్యములో లెక్కించబడ్డారు. రెండవది మోయాబులో యొర్దాను నొద్ద మోయాబు మైదానములో లెక్కించబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. ఎందుకు లెక్కించబడ్డారు? ఎవరు లెక్కించబడ్డారు? ఎక్కడ లెక్కించబడ్డారు? ఎందుకు లెక్కించబడ్డారు? ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను లెక్కిస్తున్నాడు అనంటే 52వ వచనములో మనం చూస్తే సంఖ్యాకాండం 26వ అధ్యాయము 52వ వచనములో
యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎందుకు లెక్కించబడ్డారు అనంటే స్వాస్థ్యము పంచి ఇచ్చుటకు. ఇంటిలో తల్లిదండ్రులకు పిల్లలు ఎంతమంది ఉంటే ఆ తండ్రి వారికి సరి సమానముగా తను సంపాదించినటువంటి ఆస్తి పంచాలనేటువంటి అనుభవం కలిగి ఉంటాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి వాగ్దాన దేశాన్ని దేవుని పిల్లలుగా గోత్రాలుగా ఉన్న వారికి సరి సమానంగా పంచాలని ఆయన ఇష్టపడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఆ దేశమును వారికి స్వాస్థ్యముగా ఇచ్చుటకు ఆయన వారిని లెక్కించమన్నట్లు దేవుని వాక్యములో మనం చూడగలం. సంఖ్యాకాండం 12వ అధ్యాయములో దేవుని వాక్యము గనక మనం చూడగలిగితే సంఖ్యాకాండము 14వ అధ్యాయములో అక్కడ మనం దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మోషే దేవుని సముఖములో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలం. కారణం ఏమిటి అనంటే ఆ ప్రజలు దేవునికి వ్యతిరేకులుగా ఉన్నప్పుడు ఆ సర్వ సమాజములో దేవుడు ఉన్నటువంటి ప్రజలను దేవుడు కోపపడినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనములో నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించదనని మోషే చెబితే, మోషే అలా చేయొద్దు, నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీలలో నుండి రప్పించావు, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు అని చెప్పి 14వ వచనములో నీవు ఈ ప్రజల మధ్యనున్నావని, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవని, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదని, నీవు పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో వారి ముందర నడుచుచున్నావని వారు విన్నారు. కానీ నీ ఒక్క దెబ్బతో ఈ జనులను చంపితే నీ కీర్తిని వినిన జనులు ఎలా అనుకుంటారు? ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించారు అని అనుకుంటారు. అయ్యా, నీవు దీర్ఘశాంతుడువు, నీవు కృపాతిశయుడవు, నీవు దోషమును అతిక్రమమును పరిహరించువాడవు, అపరాధిని నిరపరాధిగా ఎంచని వాడవు, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడవని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడును గాక. మోషే ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రజలు ఎవ్వరు కూడా దేవుడు ప్రమాణము చేసిన ఆ స్వాస్థ్యమును అందుకోలేకపోయారు. కానీ ఒక 2 వ్యక్తులు మాత్రం దేవుడు చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించగలిగినట్లుగా మనం చూడగలం. సంఖ్యాకాండం 26వ అధ్యాయములో 65వ వచనములో యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి. ఇప్పుడు లెక్కించిన లెక్కంతా ఏమైంది? అందరూ కూడా దేవుని కోపాగ్నికి గురై ఆ లెక్కలో లేకుండా అందరూ సంహరించబడ్డారు. అయితే దేవుడు ఎందుకు లెక్కించాడంటే ఆ వాగ్దాన భూమిని స్వాస్థ్యముగా ఇవ్వటానికి, ఆ స్వాస్థ్యము పొందుకోవడానికి అర్హత సాధించింది ఇద్దరే. ఒక ఆయన యెఫున్నె కుమారుడైన కాలేబు, మరొక ఆయన నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఎందుకు వీళ్ళు ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేరు? బైబిల్లో నుండి సంఖ్యాకాండం 14వ అధ్యాయములో మనం చూస్తే ఎందుకు వారు ఆ స్వాస్థ్యాన్ని పొందుకోగలిగారు అని అంటే చూడండి, 24వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనములో నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశ. ఇప్పుడు కాలేబు ఏ మనస్సు కలిగి ఉన్నాడట? మంచి మనస్సు, పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించాడు గనుక ఆ హేతువు చేత
కాలేబును దేవుడి యొక్క స్వాస్యము పొందుకునే అనుభవం దేవుడు కాలేబుకి ఇచ్చినట్లు వాక్యములో మనం చూడగలం. దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనం చదువుకుంటే మోషే అహరోనులు సణుగుతూ ఉన్న సమాజమును చూచి ఎదురుగా ఉన్నటువంటి ఆ వాగ్దాన దేశమును చూచి రమ్మన్నప్పుడు అందరూ వెళ్ళారు. కానీ కేవలం ఈ కాలేబు యెహోషువలు మాత్రమే వారు చూచిన పొందబోతున్న స్వాస్యమును గూర్చి మంచి సమాచారము తెచ్చినట్లుగా వాక్యములో మనం చూడగలం. చూడండి 36వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 36వ వచనములో, ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. మనం కూడా స్వాస్యం పొందాలంటే మంచి మనస్సు కలిగి ఉండాలి. రెండవది, దేవునిని పూర్ణ మనస్సుతో, దేవునిని ఆనాడు కాలేబు వెంబడించిన మంచి మనస్సు, పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించాలి. ఇప్పుడు అక్కడ రాయబడింది, ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము తెచ్చారు. 38వ వచనం, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు దుఃఖించారు. 6 లక్షల మంది దుఃఖమే మిగిలింది. కారణం ఏంటంటే వారు పొందుకోబోతున్న ఆ స్వాస్యము కూర్చున్నటువంటి అనుభవం వారికి లేదు. లేకపోగా మార్గ మధ్యలో వచ్చిన చిన్నపాటి సమస్యను బట్టి ఒక నాయకుని పెట్టుకుని తిరిగి మళ్ళీ మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తారట వాళ్ళు? ఐగుప్తుకు వెళ్తాడు. మనం ఒక నాయకుని ఏర్పరుచుకుని తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోదాం. ఐగుప్తు అనంటే ఈ లోకమే. ఈ లోకములో దేవుడు మనకు స్వాస్యం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లోకములో ఉన్నటువంటి వాటిని మనం విడిచిపెడితే పరలోక సంబంధమైన పరిశుద్ధుల స్వాస్యం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు లెక్కించబడినప్పుడు స్వాస్యము పొందటానికి అర్హత సాధించింది ఇద్దరే. ఒక ఆయన పేరు కాలేబు, మరొక ఆయన పేరు యెహోషువ. ఇప్పుడు భక్తి జీవితంలో ఉన్న మనం లెక్కించబడుతూ ఉన్నాం. దేవుని లెక్కలో ఉండాలి అనంటే దేవుని మందిరానికి వచ్చి వెళ్తే కాదు. ఆనాడు కాలేబు దేవుని స్వాస్యము పొందుకోవటానికి ఆ మంచి దేశాన్ని చూచినప్పుడు ఆ మంచి దేశములో ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని గుర్తెరిగాడు గనుక మంచి సమాచారము తీసుకుని వచ్చాడు. కాలేబు మంచి మనస్సుతో, పూర్ణ మనస్సుతో దేవునిని వెంబడించాడు గనుక దేవుని స్వాస్యం పొందుకున్నాడు. వాక్యం వింటున్న మనం కూడా దేవుని యొక్క ఆ పరలోక స్వాస్యం పొందుకోవాలంటే మూలవాక్యముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 14 వచనాలు చదువుకున్నాం. ముగింపులోనికి వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని 14 వచనాలు కూడా దేవుని వాక్యములో మనం చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు మనలను ఎందుకు ఏర్పరుచుకున్నాడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు ఆయన లెక్కించాడు అనంటే స్వాస్యము పంచుటకు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే దేవుని వాక్యములో నుండి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి 12వ వచనాన్ని చదవండి. 12వ వచనం మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరుచుకొనెను. ఇప్పుడు దేవుడు మనలను ఎందుకు ఏర్పరుచుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను
ఎవరిని లెక్కించారు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు లెక్కించాడు దేవుడు. ఎక్కడ లెక్కించాడు అని అంటే సీనాయి అరణ్యములో, మోయాబు మైదానములో లెక్కించాడు. ఎందుకు లెక్కించాడు అని అంటే శ్రేష్టమైన స్వాస్యము పంచుటకు. ఇప్పుడు భూమి మీద శ్రేష్టమైన భక్తి జీవితములో దేవునిని ఆరాధించగలిగినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరుచుకున్నాడు అని అంటే ఆయన యందు స్వాస్యముగా మనలను ఏర్పరుచుకున్నాడు. చూడండి, దేవుని వాక్యములో మనం చదువుకున్న తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనలను దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడు. ఆయన యందు స్వాస్యముగా ఏర్పరుచుకున్నాడు. ఆయన స్వాస్యముగా ఈ ఉదయకాల సమయం నీవు లెక్కించబడుతున్నావా? ఒకవేళ ఆయన స్వాస్యముగా నీవు లెక్కించబడకపోతే ఈ ఉదయకాల సమయం దైవ సన్నిధిలో దేవుని సేవకుడు నిన్ను 1, 2, 3 అని లెక్కించడు. కానీ దేవుని వాక్యము విని నీవు ఆయన చేత లెక్కించబడాలి అనంటే, ఆయన ఇచ్చేటువంటి స్వాస్యము నీవు పొందుకోవాలి అనంటే నువ్వేం చేయాలి అనంటే, చూడండి అక్కడే రాయబడిన మాటలు 13వ వచనములో మొట్టమొదటిగా సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను వినాలి. దేవునికి నీవు స్వాస్యముగా ఏర్పరచబడాలి అనంటే సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను వినాలి. రెండవది కింద రాయబడింది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మూడవది వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి. ఈ 3 విషయాలు నీ జీవితంలో నెరవేరితే నీకు దేవుడు ఏర్పరిచినటువంటి స్వాస్యాన్ని నువ్వు పొందుకోగలవు. ఆనాడు కాలేబు, యెహోషువలు దేవుడిచ్చిన ఆ వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశమును దేవుడు వారికి స్వాస్యముగా ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ స్వాస్యాన్ని పొందుకోలేకపోయారు. వారందరూ అరణ్యములో సంహరించబడ్డారు. కేవలం వారిద్దరే బ్రతికి ఆ వాగ్దాన దేశాన్ని చూడగలిగారు. ఈ ఉదయకాల సమయం నువ్వు ప్రభువు చేత లెక్కించబడి ఆయన ఇచ్చే స్వాస్యము నీవు పొందుకోవాలంటే నీవు చేయవలసిన ఒకే అనుభవం సత్యవాక్యమును విని రక్షణ సువార్తను విని మొట్టమొదటిది. రెండవది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మూడవది చూడండి, చదువుకున్న మాటలను బట్టి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి. ఆ రీతిగా చేయబడితే 14వ వచనములో రాయబడినట్లుగా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తం మనం ఎవరము అనంటే ఫుట్నోట్లో రాయబడింది, మనకొక స్వాస్యమును ఏర్పరచడు, సొత్తైన ప్రజలుగా అనగా దేవుని సంపాద్యమైన పిల్లలం. మనం ఆయన సంపాదించుకొనిన పిల్లలం. ఆ పిల్లలకు ఆయన ఏమిస్తున్నాడంటే ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అనంటే తెలుగులో భయాన అనే మాట మనం నేర్చుకుంటాం. సంచకరువు అనంటే భయాన, మొదటి వాయిదా చెల్లింపు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ దేవుడు మన కొరకు ఆయన చెల్లించాడు. ఎందుకనంటే నీకు నాకు స్వాస్యము ఏర్పరచుటకు. అందుకనే ఆయన ఇచ్చే స్వాస్యం ఎలాంటిది అనంటే భక్తులకు ఇచ్చే స్వాస్యం పరిశుద్ధుల ఆ తేజోవాసుల స్వాస్యం ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే సమయం అయిపోయింది. భక్తులకు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం ఇవ్వబోతున్నాడు ఆయన. రెండవది ఆయన ఇచ్చే స్వాస్యం మీరు తర్వాత చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో నిత్యమైన స్వాస్యము ఇవ్వబోతున్నాడు. తదుపరి మూడవది ఆయన ఇచ్చే స్వాస్యం ఎలాంటిది అనంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో వాడబారనిది ఆయన ఇవ్వబోతున్న స్వాస్యం. 5వదిగా ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు పిలిచాడు. ఆశీర్వాదముకు వారసులుగా మనం పొందుకునే అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. ఉదయకాల సమయం నువ్వు లెక్కించబడ్డావా? లెక్కించబడితే దేవుడిచ్చే స్వాస్యం తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం.
రెండవది నిత్యమైన స్వాస్థ్యం, మూడవది నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారని స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం నువ్వు పొందుకోవాలి అనంటే దేవుని సన్నిధిలో దినములు లెక్కించుట నేర్చుకోవాలి. మనుషులు లెక్కించేవి ఏంటంటే మన దినాలు లెక్కించాలి. మనుషులు లెక్కించేవి మన దినములు లెక్కించటం నేర్చుకుంటే ప్రభువు తిరిగి వస్తాడు. ఆ తేజో వాసుల స్వాస్థ్యం మనం పొందుకుంటాం. ఒకవేళ ఆ లెక్కలో నువ్వు లేకపోతే బహు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్లే. దేవుడు లెక్కించేవేంటో మనం నేర్చుకున్నాం. అందుకనే ప్రభువు వాక్యములు ఇలా ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనములో మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. సాధ్యం కాదు మనిషికి సరదాగా కూర్చుని ఒక రోజంతా కూర్చుని తల వెంట్రుకలు లెక్కిద్దామని అనుకుంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. దేవునికి తెలుసు, ఆయన అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు. ఆయన తల వెంట్రుకలన్నీ లెక్కించాడు. కాబట్టి ఆ స్వాస్థ్యం మనం పొందుకోవాలి అనంటే ఒకటే, దేవుని యొక్క రక్షణ సువార్త వినాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి, తదుపరి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే కాలేబు, యెహోషువ దేవుడిచ్చే వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా మనం ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోగలం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఈ ఉదయకాల సమయం లెక్కించబడుట. లోకములో లెక్కలున్నాయి, జనాభా లెక్కలు, డబ్బుల లెక్కలు, వస్తువుల లెక్కలు, ఇవన్నీ కూడా అవసరమే. లెక్క బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు లెక్కించమన్నాడు అని అంటే తన బాధ్యతను ఆయన గుర్తు చేసుకున్నాడు. నేటి దినం లెక్క కాదు ఆయనకి, కానీ ఆయన స్వాస్థ్యం మన కొరకు ముందుగా సిద్ధపరిచాడు. ఆ పరలోక స్వాస్థ్యం పరిశుద్ధుల తేజో నివాసుల స్వాస్థ్యం, నిత్య స్వాస్థ్యం, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం, అక్షయమైనది. ఆ స్వాస్థ్యం నువ్వు పొందుకోవాలంటే రైట్ నౌ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభువా ఆ స్వాస్థ్యం నీవు నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాం. ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వీక్షించిన మిమ్ములను దేవుడు దీవించి ఆ స్వాస్థ్యములో చేరు వరకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకమైన మా దేవ, ఉదయకాల సమయ మాటలు విన్నా ప్రభా, మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలీదు. మా జీవితం సంపూర్ణంగా మీకు సమర్పించుకుని ముందుకు సాగుతున్నాం. ఎవరైతే నీ మాటలు విని ప్రభా మీరిచ్చే ఆ స్వాస్థ్యం పొందుకోవాలని భూమి మీద నీ లెక్కలో బ్రతుకున్నట్లు ప్రతి వారికి సహాయం చేయమని, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా నీ మాటలు విన్న వారిని కూడా దీవించమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.